నేల ఎనిందా, ఆకాశానికి చిల్లు పడిందా? ఇసుకేస్తే రాళ్ళంత జనం. రాయలసీమ అన్నదాత జలప్రదాత నియోజకవర్గమైన ఈ నందికొట్కూరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీ ఉరుకులెత్తుతున్న ఉత్సవం చూస్తుంటే మరి అందరూ కలిసి ప్రజాస్వామ్య సంరక్షణ బద్ద కంకణంలో ఇక్కడికి విచ్చేశారని, అలాగే మహిళలందరూ కూడా రేపు రానున్న ఎన్నికల్లో ఈ కూటమికి తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ కూటమి ఈ విజయాన్ని చేకూర్చి నీరాజనాలు అర్పించడానికి వచ్చిన నా మహిళలందరికీ, నా ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశ మహాశక్తి అయిన యువకులకు అందరూ కూడా, ఎందుకంటే ఇందులో చాలా మందికి మొదటిసారి ఈ ఓటు ప్రాధాన్యత, అంటే వచ్చిన అవకాశాన్ని మీకు గుర్తు చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మరి ఈనాడు భారతదేశానికి ఉన్నంత యువశక్తి ఇక్కడ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. కాబట్టి యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశపు మహాశక్తి అయిన యువతరానికి, అలాగే మేరే ముసల్మాన్ మైనారిటీ పెద్దలందరికీ, అలాగే ముత్తవల్లిలకి, అలాగే మౌజంలకు, ఇమాంలకు, అలాగే నా ముస్లిం సోదరి మనులందరూ కూడా నా अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। मैं हिंदुस्तान हूँ, हिमालय मेरे सरदों के निगहबान, गंगा मेरी पवित्रता की सौगंध, तारीख के इंतजार से मैं अंधेरों और उजालों का साथी हूँ, और मेरे खाक पर संगे मरमर में चादरों में लिपटी हुई इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, मेहरबानों ने मुझे संभाला, नादों ने मुझे जंजीरें पहना ली, और मेरे चाहने वालों ने उन्हें खाट फेंका। सारे जहां से अच्छा हिंदू सिता हमारा, हम बुलबुले हैं इसके, ये गुल सिता हमारा। ఇవాళ ఇక్కడ నందికొట్కూరు పట్టణం అయితేనేమి, లేకపోతే జూపూడి బంగ్లా అయితేనేమి, లేకపోతే పాములపాడు, అలాగే మనకి కొత్తపల్లి అయితేనేమి, ఇటు పగిడాలు అయితేనేమి, లేకపోతే మిడుతూరు, మొత్తం మండలాల నుంచి అందరూ అశేషంగా ఇక్కడికి తరలి వచ్చిన అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పసుపు ఏంటి ఇవాళ? పసుపు అంటే శుభానికి సూచకం. పసుపు అంటే ఒక ఆనందాల వేడుకకు మంచి ఆనంద గీతం. పసుపు అంటే ఒక ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. అలాగే పసుపు అంటే మన ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు కేతనం. అలాగే పసుపు అంటే మన ఆత్మ గౌరవానికి ఎగరవేసిన కేతనం. అలాగే పసుపు అంటే మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. అలాగే పసుపు అంటే అభివృద్ధికి నిర్వచనం. అలాగే పసుపు అంటే సంరక్షణకు, సంక్షేమానికి ఒక నిదర్శనం. మరి ఈనాడు పసుపు జెండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎగరవేయాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈ యొక్క ఏదైతే పసుపు దండు కదులుతుంటే అక్కడ తాడిపల్లిలో జగన్ గుండె దడలాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, మీకు ఏం కావాలి? మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, మీకు సంక్షేమం కావాలా,
లేకపోతే మీకు ఒక సమర్థమైన పాలన కావాలా, ఒక రాక్షసుడి పాలన కావాలా, లేకపోతే మీకు ఒక చీకటి రాజ్యం కావాలా, మీకు పగలగొట్టడం కావాలా, నిర్మించడం కావాలా? ఇవన్నీ మీరు నిర్ణయించుకోవాల్సిన ఎన్నికలు, ఇప్పుడు రేపు రాబోతున్న ఎన్నికలు. ఎందుకంటే ఎన్నికలు అనేవి మన భవితకు, మన రాష్ట్రానికి, మన భవితకు కూడా ఎంతో ముఖ్యమైన ఎన్నికలు, రేపు జరగబోతున్న ఎన్నికలు. కాబట్టి మీరంతా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈనాడు ఈ యొక్క ఎక్కడ చూస్తే మనం 1600 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో